హలో ఎవ్రీవన్. ఇవాళ బయోటెక్నాలజీ డెఫినేషన్ తెలుసుకుందాము. బయోటెక్నాలజీ అంటే బయో మీన్స్ లైఫ్ అంటే లివింగ్ ఆర్గానిజం, టెక్నాలజీ అంటే టెక్నిక్స్ యూస్ చేసి మనము లివింగ్ ఆర్గానిజం పైన టెక్నిక్స్ యూస్ చేసి దాని నుంచి వచ్చే ప్రోడక్ట్నే బయోటెక్నాలజీ అంటే. సింపుల్గా చెప్పాలంటే మనము బయోటెక్నాలజీ ఇంట్లో కూడా యూజ్ చేస్తాం. అది మన ఎవరికి తెలియదు, బట్ అది మన గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా చేస్తుంటారు, కానీ అది బయోటెక్నాలజీ అని తెలీదు. అది ట్రెడిషనల్ బయోటెక్నాలజీ అంటే మనము ఇంట్లో కర్డ్ ప్రిపేర్ చేస్తాం. కర్డ్ ఎలా తయారవుతుంది? కర్డ్లో లాక్టోబాసిల్లస్ ఉంటుంది కాబట్టి, అంటే మనం పాలల్లో కొంచెం కర్డ్ వేసగానే మనకు కంప్లీట్గా కర్డ్ అవుతుంది. అంటే కర్డ్లో మనకి లాక్టోబాసిల్లస్ ఉంటుంది కాబట్టి అలా కర్డ్ తయారవుతుంది. సో అంటే ప్రోడక్ట్ అనేది వస్తుంది మనకు కర్డ్, అది బయోటెక్నాలజీ అని అర్థం. సో డెఫినేషన్ వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ ఆర్ ఆర్గానిజమ్స్, సెల్స్, పార్ట్స్ దేర్ ఆఫ్ అండ్ మాలిక్యులర్ అనలాగ్స్ ఫర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్. ఇంటిగ్రేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన జీను తర్వాత మనకు కావాల్సిన జీను ఇంకొకరికి పెట్టాల్సిన జీను, అంటే మనకు హెయిర్ లేదనుకో, మనకు హెయిర్ లేదు కాబట్టి వేరే వాళ్ళ నుంచి ఆ హెయిర్ ఉన్న జీన్ తీసుకొని అది వేరే వాళ్ళకి పెట్టాలనుకుంటాం కాబట్టి అలా రెండింటిని కలపడానికి ఇంటిగ్రేషన్ అంటారు. న్యాచురల్ సైన్స్ ఆర్గానిజమ్స్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ ఆర్గానిజమ్స్ అంటే మనం కావాల్సిన జీన్ కట్ చేస్తాం, బై రిస్ట్రిక్షన్గా కట్ చేస్తాము, తర్వాత దాన్ని లైగేస్తో జాయిన్ చేస్తాం. సో దానిని ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ అంటారు. సో మాలిక్యులర్ అనలాగ్స్ అంటే ఇక్కడ మాలిక్యులర్ అనలాగ్స్ అంటే ఏదైనా ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ. ఆర్ఎన్ఏ అంటే మనకు రెట్రోవైరసెస్. సో దాని ద్వారా మనకి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్. ప్రోడక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్స్, కోవిడ్ వ్యాక్సిన్ కానీ ఇలా. ఇది మనకి కోవిడ్ వ్యాక్సిన్ అనేది మోడర్న్ బయోటెక్నాలజీలో వస్తుంది. ట్రెడిషనల్ బయోటెక్నాలజీలో అంటే మనం మామూలుగా తెలుసు కాబట్టి ఈస్ట్ కానీ కర్డ్ కానీ ఇలా వైన్ ప్రిపేర్ చేయడానికి కానీ ఇవన్నీ మనకి ట్రెడిషనల్ బయోటెక్నాలజీలో వస్తాయి. మోడర్న్ బయోటెక్నాలజీ అంటే మనకు వ్యాక్సిన్స్ అవి వస్తాయి. రీసెంట్గా మనం కోవిడ్ టైంలో వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేశారు. సో మనకు డెఫినేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ ఎవరు ఇచ్చారంటే EFB, యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.